Hi students, how are you? All are good. I hope you all are safe and from home. Okay, good. Today we are discussing about that math class, that is addition of 1 3-digit number and 1 2-digit number. మన లాస్ట్ టైం ఆల్రెడీ 1 3-digit నెంబర్తో 1-digit నెంబర్నే యాడ్ చేశాం. గుర్తుందా అందరికీ? ప్రాక్టీస్ చేస్తున్నారా మ్యాథ్స్ అందరూ? ఐ థింక్ ప్రాక్టీస్ చేస్తున్నారని అనుకుంటున్నాను, ఎందుకంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి. మీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది మేము ఎగ్జామ్లో చూస్తాము. ఓకేనా? ఓకే, గుడ్. సో నేను యాక్చువల్లీ 1 3-digit నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 3 4 6 ఎన్ని డిజిట్లు ఉన్నాయి? 1 2 3 డిజిట్ నెంబర్ని 1-digit నెంబర్తోనే యాడ్ చేసాం. యాడ్కి సింబల్ ఏంటమ్మా? ప్లస్. మర్చిపోవద్దు, సింబల్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సరే, ఇది యాడ్ చేస్తే మనకు ఆల్రెడీ తెలుసు 6 అండ్ 2 7 8 అండ్ 4 3. చెప్పాను కదా, ఇక్కడ ఏమీ లేకపోతే ఏమున్నట్టు? జీరోస్ ఉన్నట్టు. ఇలాగా 1 3-digit నెంబర్కి 1-digit నెంబర్తోనే మనం యాడ్ చేసాం, ఎడిషన్ చేసాం. బట్ టుడే 1 3-digit నెంబర్తో 1 2-digit నెంబర్స్, అంటే 2-digit నెంబర్స్ అంటే ఇంకొకసారి ఇక్కడికి ఇంకొక నెంబర్ ఏదో ఒకటి యాడ్ అవుతుంది, అప్పుడు 2-digit నెంబర్ కింద వస్తుంది. చేద్దామా ఇప్పుడు? ఓకేనా? అందరూ రెడీయా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక సమ్ ఇచ్చాడు, చూద్దామా దాన్ని ఎలా ఉందో. ఇదిగో చూడండి, 3 2 4 అంటే 324ని 32తో ఎడిషన్ చేయమన్నాడు. నేను ఇలా వేస్తాను, మీకు ఎలా తెలిసింది మరి? ప్లేస్ వాల్యూ బట్టి చూసుకుని కదా వేయాలి. నాకు తెలిసి కాబట్టి ఈజీగా వేయగలిగాను. ఇంకొకసారి చూద్దాం ఇది ఎలా చేసానో. నేను ఏమీ లేదు, మనకి ఫస్ట్ ప్లేస్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి అందరూ. 1s 10s 100s. సో 1s 10s 100s ముందు మనం ప్లేస్ వాల్యూస్ రాసేసుకుందాం. రాసేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట ప్రాసెస్. ఇలా రాసుకున్నప్పుడు ఫస్ట్ నెంబర్స్లో వన్స్ ఏది? ఇందులో వన్స్ ఏది? 4, 10s 2, 100s 3. అలాగే ఈ 2-digit నెంబర్లో కూడా ఇందులో వన్స్ ఏది? మళ్ళీ 2, 10s 3. సో అర్థమైందా? మన ప్లేస్ వాల్యూ బట్టి ఫస్ట్ ఎప్పుడు ఒక ఫస్ట్ నెంబర్ తీసుకుంటే అది వన్స్ ప్లేస్లోకే రావాలి. ఎన్ని నెంబర్స్ వచ్చినా ఫస్ట్ నెంబర్ వన్స్ నుంచి, ఐ మీన్ లెఫ్ట్ నుంచి రాసుకుని వెళ్ళాలి. అప్పుడే ఎడిషన్ అనేది ప్రాపర్గా కరెక్ట్గా వస్తుంది. మీకు నచ్చినట్టుగా వేసేసుకున్నారు అనుకోండి, ఆ 32 తీసుకెళ్ళి పక్కన వేయండి, కన్స్ట్రక్షన్ రాంగ్ అవుతుంది. అర్థమైనా? అప్పుడు అంటారు మీకు ఎవరు నేర్పారు మ్యాథ్స్ ఎలాగైనా చేసేది అనేసి మమ్మల్ని. అవసరమా మనకి? ఎవరితో అయినా బ్యాడ్ గర్ల్ బ్యాడ్ బాయ్ అనిపించుకోవడం అవసరమా? లేదు కదా. మా స్టూడెంట్స్ అయితే చాలా చాలా గుడ్ స్టూడెంట్స్. ఎప్పుడైనా సరే టీచర్ చెప్తే ఫాలో అవుతారు. దట్స్ వై అందరూ నాకు అంటే ఎంత ఇష్టమో. మిస్ యూ సో మచ్. ఓకేనా? ఓకే, లెట్స్ గో. మనం ఇప్పుడు ప్లేస్ వాల్యూస్ వేసుకున్నాం, అప్పుడు మనం ఎడిషన్ చేసుకోవాలి. ఎలా? ఫస్ట్ వన్స్ ప్లేస్ అంతా కౌంట్ చేద్దాం, అప్పుడే 10s ప్లేస్లోకి వెళ్ళాలి. చెప్పాను కదా, ప్లేస్ వాల్యూ బట్టి మనం సమ్ అనేది కూడా చెయ్యాలన్నమాట, ఎడిషన్. చెప్పాను కదా ఎలా చేసుకోవాలి. ఇప్పుడు 4 అంటే 1 2 3 4 లైన్స్ వేసుకుందామా? ఈజీగా ఉందా లైన్స్? ఫింగర్స్ అయితే ఎన్నో తీసుకోలేము కదమ్మా మరి. సో లైన్స్ వేసుకుందాం, ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ 1 2. మరి మిగతా ఇట్లకి ఎలా లైన్స్ వేసుకుంటాం టీచర్ అంటారా? ప్రాబ్లం లేదు, మీరు కావాలంటే ఇక్కడ పెన్సిల్తో ఇలా వేసుకోండి. వద్దు, మాకు అసలు లైన్స్తో అవసరం లేదని ఫింగర్స్తో చేసేస్తాం, మేము పెద్దవాళ్ళం అయిపోయామంటే ఇంకా గుడ్, సూపర్ ఇంకా. ఓకేనా? నేను మీకోసమే ఇలాగ లైన్స్ డ్రా చేస్తున్నాను మరి. ఓకేనా? ఇక్కడ 2 ఉంది కాబట్టి 1 2, ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇది నేను వేస్తున్నానే 1 2 3. ఓకే, ఇక్కడ 100స్లో కూడా 3 ఉన్నాయి. ఇప్పుడు మనం ఓన్లీ వన్స్ ప్లేస్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6. ఎంత వచ్చిందమ్మా? 6. 10s ప్లేస్లో 1 2 3 4 5 అంటే 2ను 3 యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 5. ఇక్కడ డౌన్లో ఏమీ లేదు, ఇంకా ఇక్కడ లైన్స్ తీసుకోవడం ఎందుకు? వేస్టే కదా, ఒకే నెంబర్ ఉంది, ఇంకా లైన్స్ ఎందుకు? వేరే నెంబర్ ఉంటేనే కదా మనం యాడ్ చేయడం కష్టం కాబట్టి 2 నెంబర్స్ యాడ్ చేయాలంటే లైన్స్ హెల్ప్ తీసుకుంటున్నాం. ఇది అవసరం లేదు. ఇంకా 3 0 యాడ్ చేస్తే 3కి 0 కలిపినా 0కి 3 కలిపినా 3నే వస్తుంది. సో ఎంత వచ్చింది? టోటల్ ఎంత వచ్చింది చెప్పండి? 356. అర్థమైందా అందరికీ? ఏం చేసాము?
3 డిజిట్ నెంబర్ని 2 డిజిట్ నెంబర్తో ఎడిషన్ చేస్తే ప్లేస్ వాల్యూస్ వేసుకొని తర్వాత కౌంట్ చేసుకుంటే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అర్థమైందా అందరికీ? ఇక్కడ కూడా సేమ్ ఆన్సర్ వచ్చింది కాబట్టి ఇలాగే వేసేస్తున్నాను. ఓకే రైట్. ఇంకో సమ్ చేద్దామా మీకోసం? ఇంకో సమ్ చేయనా? ఓకే రైట్. ఇక్కడ చూడండి 846 ప్లస్ 33 అని ఉంది. అంటే 846ని 33తో యాడ్ చేయమని. ఓకేనా? చేద్దామా? చెప్పాను కదా, వన్స్, టెన్స్, హండ్రెడ్స్ వేసుకుంటే వన్స్ మీకోసం ఇంకోసారి రాస్తానే 846 33. ఇప్పుడు మనం ఫస్ట్ నెంబర్ తీసుకున్నాం కదా, ఇప్పుడు 6 వన్స్ ప్లేస్లో 6, టెన్స్ ప్లేస్లో 4, హండ్రెడ్స్ ప్లేస్లో 8. ఇంకొక నెంబర్ ఏంటి? 33. మళ్ళీ వన్స్ ప్లేస్లోను 3 ఉంది, టెన్స్ ప్లేస్లోను 3 ఉంది. హండ్రెడ్స్ ప్లేస్ ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. గుడ్. 2 డిజిట్ నెంబర్ అంటే 2నే ఇస్తాడు. ఇప్పుడు దీన్ని మనం యాడ్ చేద్దాం. 1 2 3 4 5 చెప్పాను కదా, 5 అంటే ఇక్కడ ఇలా అండ్ 1 6 1 2 3 1 2 3 4 1 2 3 1 2 3 4 చెప్పాను కదా. లాస్ట్ దానికి అసలే లైన్సే అవసరం లేదు, ఉన్నది ఒకటే నెంబర్, సింగిల్ నెంబర్. యాడ్ చేయడానికి సింగిల్ నెంబర్ని యాడ్ చేయడానికి మనకు ఫింగర్స్ అవసరం లేదు, కౌంటింగ్ అవసరం లేదు. సరే యాడ్ చేద్దామా? వన్స్ కౌంట్ చేయండి అందరూ. 1 2 3 4 5 6 7 8 9 9. నెక్స్ట్ 1 2 3 4 5 6 7. ఇక్కడ 8 ఉంది, ఏమీ లేదంటే 0. సో 8 0 ఉన్నా 8 ఒకటే ఉన్నా 8. అర్థమైందా అందరికి? ఇప్పుడు మనం చేసింది దీన్ని ఏమంటామంటే వితౌట్ క్యారీయింగ్. అంటే మనకి ఇక్కడ ఏమన్నా డబల్ నెంబర్ వచ్చిందా? రాలా. అంటే 2 డిజిట్ నెంబర్లో ఏమైనా వచ్చినాయో ఇలాగా? రాలా. అన్ని సింగిల్ డిజిటే. 9 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది, సింగిల్ డిజిటే వచ్చింది. కాబట్టి మనకి బార్ 1 లాంటివి ఏమి తీసుకోలేదు కాబట్టి ఇది వితౌట్ క్యారీయింగ్. ఇప్పుడు విత్ క్యారీయింగ్తో ఇలా 2 డిజిట్ నెంబర్స్ ఎలాగో చేద్దామా? ఇదిగో చూడండి 768. ఇందులో 8 ఈజ్ 1 ప్లేస్, 6 ఈజ్ 10 ప్లేస్, 7 ఈజ్ 100 ప్లేస్. ప్లేస్ వాల్యూస్ రాసుకోమని చెప్పాను కదా. ఓకే నెక్స్ట్ ఏముంది? 54. 54లో మళ్ళీ 57. ఇందులో 7 అనేది 1 ప్లేస్, 5 అనేది 10 ప్లేస్. యాడ్ చేయండి అందులోను. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 1 2 3 4 5 5 6. ఓకే 1 2 3 4 5 చెప్పారు కదా. 100 ప్లేస్లో ఏమీ లేదు కాబట్టి నో లైన్స్. కౌంట్ చేయండి. ఇది ఆల్రెడీ 5 6 7 8 9 10 11 12 13 14 15. ఎంత వచ్చింది? 15 వచ్చింది. వేసేసుకుందామా? 15 ఇక్కడ వేసేద్దామా? ఓ వెరీ గుడ్. ఏం చేయాలంట? ఎస్, మనకి ఇందులో మళ్ళీ 2 డిజిట్ నెంబర్స్ వచ్చినాయి కాబట్టి ఇందులో మళ్ళీ 1's ప్లేస్ 10's ప్లేస్. 1's ప్లేస్ని తీసుకెళ్ళి 1's ప్లేస్లో వేస్తాం, 10's ప్లేస్ని తీసుకెళ్ళి 10's ప్లేస్ పైన వేస్తాం. ఎంత? 1. ఇది ఇలా పైన వేసినప్పుడు ఇలాగ క్యారీ చేసుకోండి, అప్పుడు మనకు గుర్తుంటారు. ఓకేనా? ఇలా క్యారీ చేస్తాయి. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇక్కడ మనకి 6 5 11 వచ్చింది. క్యారీ చేసాం కదా, ఆ క్యారీ వన్ కూడా యాడ్ చేయాలి కదా. మరి 6 5 11 11 ప్లస్ 1 12. ఇక్కడ కూడా మళ్ళీ 12 వచ్చింది, వేసేసుకుందామా? ఎస్ వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ 12లో కూడా మళ్ళీ 1s 10s చూసుకుంటే ఇక్కడ 12లో మళ్ళీ ఫస్ట్ నెంబర్ 1s కదా, మళ్ళీ 1s ప్లేస్లో వేయకూడదు. మనం డివైడ్ చేసుకోవడం కోసం దీన్ని మీకు ప్లేస్ గానే చెప్తున్నాను. ఓకేనా? 2 నెంబర్స్ వచ్చినప్పుడు ఫస్ట్ నెంబర్ని ఇక్కడ వేయాలి, సెకండ్ నెంబర్ని మళ్ళీ తీసుకెళ్లి 10s ప్లేస్లో వేయకండి. పక్కన ఏ ప్లేస్ ఉంది? 100s ప్లేస్ ఉంది. ఓకే, ఈ 100s ప్లేస్ పైన 1 వచ్చింది కదా, ఆ 1 ఇక్కడ వేయండి. ఇలా క్యారీ చేయండి. ఇక్కడ ఆల్రెడీ మనకి 7 ఉంది, 7కి క్యారీ నెంబర్ ఒకటి వచ్చింది. అంటే 7 + 1 7 చాక్లెట్స్ ప్లస్ 1 చాక్లెట్. హౌ మెనీ? 8. వెరీ గుడ్. మీకే వచ్చేసింది సమ్స్ అన్ని, నేను చెప్పాల్సిన లేదు ఇంకా. వెరీ గుడ్. సో మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 825. ఇప్పుడు చేద్దామా? ఇదిగో చూద్దాం. మళ్ళీ సేమ్ 1s 10s 100s వేసుకోండి. ఇలా కొట్టుకోండి, చక్కగా లైన్స్ డ్రా చేసుకోండి, ఈజీగా వేయండి. 1s ప్లేస్ అంటే 3, నెక్స్ట్ 4 2 9
7 అంటే 79. మీకోసం నేను ప్లేస్ వాల్యూ బట్టి లైన్గా వేసుకుంటూ వెళ్తున్నాను. ఓకేనా? యాడ్ చేద్దామా? 1 2 3 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 1 2 3 4 5 6 7. చెప్పాను కదా 100 ప్లేస్లో మనకు లైన్స్ అవసరం లేదు. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 3 and 9 కలిపితే ఎంత వచ్చింది? 12 వచ్చింది. ఈ 12 మళ్ళీ ఫస్ట్ ప్లేస్ని 2 ఇక్కడ వేసుకుంటాం. 10th ప్లేస్లో 1 వేస్తాం. ఇక్కడ కనిపించట్లేదు కదా, ఇక్కడ వేస్తాం. ఇక్కడ వేసి ఇలా క్యారీ చేద్దాం. ఓకే, ఇక్కడ మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 ప్లస్ మనం క్యారీ చేస్తున్న 1 ఎంత? 12. మళ్ళీ 12 వచ్చిందిగా, మళ్ళీ 2 ఇక్కడ వేద్దాం. ఓకేనా? 2 ఇక్కడ వేస్తే 100 ప్లేస్లోకి 1 వచ్చింది. ఎప్పుడైనా సరే 2 నెంబర్స్ వచ్చినప్పుడు పక్క నెంబర్ మీద క్యారింగ్ చేయాలి తప్ప ఉంది కదా దీని మీద వేయకండి. మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ ఇలా వేస్తారు. ప్లేస్ వాల్యూస్ ఎప్పుడు వేయకూడదు. ఓకేనా? ఏది కౌంట్ చేస్తున్నామో ఆ లైన్లో ఫస్ట్ నెంబర్ వేయాలి. పక్క లైన్లోకి వెళ్ళాక దాంట్లో మనం క్యారీ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది. క్యారీ నెంబర్ 1 అంటే 2 + 1 3. అర్థమైందా అందరికీ? ఓకేనా? చాలా చాలా ఈజీ. మనకి సేమ్ వాల్యూస్ ప్లేస్ వాల్యూస్ బట్టి మనం వరుసగా వేసుకుంటే ఆ సమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. ప్రాక్టీస్ చేస్తారా? ఇంకా సమ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి టెక్స్ట్ బుక్లో, నేను అవి చేసిస్తాను. బట్ మీరేం చేయాలి? వితౌట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు అనుకుంటే ఇన్ కేస్ మీరేమో పని చేయండి, నేను ఇచ్చింది ఎగ్జాక్ట్గా మీరు ఆన్సర్స్ నోట్ చేయకుండా క్వశ్చన్స్ మాత్రం నోట్ చేసుకున్నారనుకో, ఇంకొకసారి ఈ వీడియోని మళ్ళీ రిపీట్ చేసుకోండి. క్లాస్ అర్థమయ్యేలాగా రిపీట్ చేసుకుని విని అప్పుడు మీరే ఆ క్వశ్చన్ నోట్ చేసుకుని ఆన్సర్ మీరు చేసేసేయండి. ఆ తర్వాత నేను పెట్టిన హోంవర్క్ రైటా రాంగా అనేది చెక్ చేసుకోవచ్చు. అప్పుడే మీకు కరెక్ట్గా వచ్చినట్టు. వితౌట్ సీ కూడా మీరు ప్రాక్టీస్ చేయక్కర్లేదు. ఇంకా క్లాస్ విని క్వశ్చన్ నోట్ చేసుకొని మీరే ఓన్గా చేసేస్తే వితౌట్ సీ అవసరం ఉండదు. ఎగ్జామ్స్లో ప్రిపరేషన్ అవసరం లేదు. ఓకేనా అమ్మా? అర్థమైందా అందరికీ? ఓకే, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దామా? ఓకే, థ్యాంక్ యూ.